ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 81వ కీర్తన 13 నుండి 15 వచనములు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యో అని ప్రభువారు బాధపడుచు ఉన్నారు. ఎందుకు అనంటే, తన బిడ్డలను వారి శత్రువులు జయిస్తూ ఉన్నారు. అన్యులు, అన్యాయస్తులు తన బిడ్డలను వారు కృంగదీస్తూ ఉన్నారు, నలగొడుతూ ఉన్నారు. అందుగురించే ప్రభువారు బాధపడుచు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, మీరు నా మాట వినిన ఎడల అది ఎంతో మేలు. మాట వినడము అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లక్షలాది మంది పొద్దున్నే 4 గంటలకు లేచి కూడా ఆన్లైన్లో పెట్టుకొని కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థనలు అని చెప్పేసి, వాగ్దానాలు అని చెప్పి చూస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది జీవితములో ఆ వాక్య ప్రకారం, దేవుని వాక్య ప్రకారం, సొంత మాటలు కాదు, దేవుని వాక్యము ఆజ్ఞ ప్రకారము ఎంతమంది నిజముగా ఈ లోకంలో జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యాలు వినడము, పాటలు వినడము కాదు, కానీ వాక్యాన్ని మన జీవితంలో ఒక శోధన వచ్చినప్పుడు, ఒక పరిస్థితి కలిగినప్పుడు దేవుడు ఏమి చెప్పారో అది చేసేటువంటి మనస్సును మాట వినడం అని అంటారు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయన మాట వినేటువంటి వారి పక్షమున వారి శత్రువులను సమూలముగా ఆయన కొట్టతాను, వారిని కొడుతాను అని అంటూ ఉన్నారు. అలాగే వారిని అణగద్రొక్కుతాను అని అంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఎవరిని అని అంటే, ఎవరైతే దేవునికి విరుద్ధముగా, అన్యాయముగా, అక్రమముగా, తన బిడ్డలకు వ్యతిరేకముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు అణగగొట్టి వారిని పారద్రోలతాను అని వాగ్దానం ఇస్తున్నారు. మరి శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు అనంటే, శత్రువులు జయాన్ని పొందుతూ ఉన్నారు అనంటే, ఒకవేళ ఆయన బిడ్డలుగా మాట వినడము లేదేమో, అంటే ఆచరించడము లేదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ఆయన అంటున్నటువంటి మాట, ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, వేగిరమేనంటే త్వరగా, చాలా త్వరగా ఆయన ప్రార్థన ఆలకిస్తారు. ఎప్పుడు అనంటే ఆయన మాట వినినప్పుడు, ఆయన మాట ప్రకారం ఈ లోకంలో జీవించినప్పుడు నీ శత్రువులను ఆయన వేగిరమే వెళ్ళగొట్టి వారిని అణగద్రొక్కుతాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఈ అన్యులందరూ కూడా, ఎవరైతే అన్యాయముగా ఉన్నవారో వారందరూ అన్యులే. ఇక్కడ కులము, మతము ఏది లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అన్యాయమైన మనసు కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారు దేంట్లో ఉన్నా సరే, ఏ మతములోనైనా ఎక్కడున్ననో సరే, దేవునికి విరోధులే, దేవునికి శత్రువులే. వారందరూ దేవుని బిడ్డలకి ఖచ్చితముగా లొంగతారంట. ఎప్పుడు, ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఈ సంవత్సరం కాకపోవచ్చు ప్రియ దేవుని బిడ్డ, తప్పకుండా చివరికి దేవుని బిడ్డలకే వారందరూ లొంగతారు ఖచ్చితముగా. అలాగే వారు దేవునితో యుగయుగములు ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఎవరు అనంటే, దేవుని మాట వినేటువంటి వారు. వారు ఎల్లప్పుడూ దేవునితో ఉంటారంట ప్రియ దేవుని బిడ్డలారా. ఆ అవకాశము దేవుడు ప్రతి మానవునికి ఇచ్చారు, కానీ వారు సద్వినియోగపరుచుకోవడం లేదు. ఒకవేళ ఈ వాగ్దానం విరుచున్నటువంటి మీరు కూడా మాట వింటూ ఉన్నారా? దేవుని మాట, దేవుని ఆజ్ఞ ప్రకారము పాటిస్తూ ఉన్నారా? జీవితంలో ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ పరిస్థితి కలిగినప్పుడు తప్పిపోతూ ఉన్నారా? ఏం కాదులే అనుకుంటూ ఉన్నారా? ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే క్షమిస్తారనుకుంటూ ఉన్నారా?
ఆయన క్షమించేటువంటి దేవుడే. కానీ ఎప్పుడు అనంటే తెలియక చేసినప్పుడు, తెలిసి చేసినప్పుడు ఆయన క్షమించరు, శిక్ష ఉంటుందని జ్ఞాపకము చేసుకొని ఆయన మాటను వినండి. వేగిరమే ఏ శత్రువులైతే మిమ్మల్ని అణగద్రొక్కుతూ ఉన్నారో, ఇప్పుడు ఏ శత్రువులైతే మిమ్మల్ని బాధ పెడుచూ ఉన్నారో వారిని వేగముగా దేవుడు కొట్టాలి అని అంటే, దేవుడు కొడితే మామూలుగా ఉంటుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి. మనుషులు కొడితే ఎంత ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా? దాంట్లో ఏం ప్రయోజనం లేదు. దేవుడు కొడితే ఇక వేళ్లతో సహా పెకిలించి వేస్తాడు ఆయన. ఆయన కొడతానంటున్నారు మీ శత్రువులను. నా మాట వినండి, మీకు ఎంతో మేలది. నా మాట ప్రకారం జీవించండి, అది మీకు ఎంతో మేలు. అంతేగాని దేవుని సేవకులకు శత్రువులుగా, దేవుని విశ్వాసులకు శత్రువులుగా, అనేకులకు శత్రువులుగా మీరే మారిపోతూ దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞను పక్కన పెట్టేస్తే ఆయన మనల్ని కూడా కొడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాంట్లో ఏ భేదము లేదు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని పొందుకోండి, మేలుకరమైన వాగ్దానాన్ని అనుభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ శత్రువులు మీకు లొంగిపోయేటట్లుగా దేవుడు చేస్తారు. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఆయన మాటను వినండి, దేవుని మాట ప్రకారం జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏ శత్రువులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టున్నట్లుగా, ఆయన కొట్టున్నట్లుగా ప్రార్థన చేద్దాము. ఆయన మన తరపున యుద్ధము చేసేటువంటి నమ్మదగిన దేవుడు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా, బిడ్డలు మీ మాట విని ఆ వాక్య ప్రకారము ప్రవర్తించుటకు సహాయము చేయండి అయ్యా. దేవా, వాక్యాన్ని విడిచి అయ్యా తండ్రి ప్రభా ఈ లోకం వైపు తిరగకుండా, అయ్యా తండ్రి ప్రభా అన్యులకు నాయన లొంగిపోకుండా, శత్రువులకు లొంగిపోకుండా, మీ బిడ్డల నాయన మీకు నాయన తండ్రి ప్రభా విధేయత చూపడానికి సహాయము చేయండి అయ్యా. వారి శత్రువులందరినీ నాయన ప్రభా మీరే నాయన కొట్టి, అయ్యా మీరే నాయన ప్రభా వారి నాయన ప్రభా వెళ్ళగొట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే నాయన లొంగుబాటు చేయనట్లుగా సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డలు న్యాయముగా జీవించినప్పుడు ఈ కార్యాలు చేస్తానన్నారు ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కుటుంబంలో అయ్యా వారి జీవితాలలో ఉన్న ప్రతి శత్రువులను నాయన యేసు నామమున తండ్రి వెళ్ళగొట్టుదురుగాక, నశింపచేయుదురుగాక ప్రభా ప్రార్థిస్తున్నానయ్యా. ఎందుకంటే మీరు మా తరపున యుద్ధము చేసే మా దేవుడు ప్రభువా, నీకు వందనాలు. యుద్ధము మాది కాదు తండ్రి, మీదే ప్రభువా. మీరే సహాయము చేయండి. మీ బిడ్డలకు నాయన మేలును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నిత్యము నాయన మీతో ఉండే ధన్యతను నాయన వారు పోగొట్టుకొనుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరే సహాయము చేసి ఏ బిడ్డ అయితే బాధలో వేదనలో ఉన్నారో, అయ్యా మధ్యలో వచ్చి శత్రువులు కుటుంబాలను విడగొడుతూ ఉన్నారు, అయ్యా ప్రభా అనేక జీవితాలను ఆయన ప్రభా నాశనము చేస్తూ ఉన్నారు, అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ బిడ్డల పక్షముగా యుద్ధమును జరిగించుదురుగాక, మీ బిడ్డలకు విజయాన్ని దయచేయుదురుగాక అయ్యా తండ్రి. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. వారికి దీర్ఘాయువును దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను అయ్యా శాంతితో, సమాధానంతో, సమృద్ధితో నింపమని ప్రార్థన చేయుచున్నాం అయ్యా తండ్రి. ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే సహాయం చేసి అప్పుల బాధ నుండి నాయన, శోధనల నుండి నాయన ప్రభా, శ్రమల నుండి మీ బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభా. ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి అయ్యా. ఐసీయూలో ప్రభా వ్యాధుల్లో, శోధనలో, అనారోగ్యంతో పడి ఉన్న బిడ్డలను లేవనెత్తుదురుగాక యేసునామములో. మీరే సహాయం చేయండి అయ్యా. మీరే స్వస్థత దయచేయండి ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని యుద్ధములు ఆపండి నాయన. మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి అయ్యా. అలాగే తిన ప్రభా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.